ఐపీఎల్లో మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. బెంగళూరుతో జరిగిన పోరులో ఒక్క పరుగు తేడాతో కోల్కతా విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 221కే ఆలౌట్ అయింది. జాక్స్ 55, పాటీదార్ 52 అర్ధశతకాలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లిసిస్ తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో దినేష్ కార్తిక్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. కోల్కతా బౌలర్లలో రసెల్ 3 వికెట్లు పడగొట్టగా హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్ చెరో 2, వరుణ్ చక్రవర్తి, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ 48 చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ 50 కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ 24, రసెల్ 27, రమన్దీప్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక బౌలర్లలో యష్ దయాల్, గ్రీన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా సిరాజ్, ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు. ఇక మరో మ్యాచ్లో పంజాబ్, గుజరాత్ తలపడ్డాయి. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ కష్టంగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ పై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కష్టంగా నెగ్గింది. రాహుల్ తెవాతియా 36 పరుగులతో చెలరేగి ఆడాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 35, సాయి సుదర్శన్ 31 రన్స్తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా లివింగ్స్టోన్ 2, హర్షదీప్ సింగ్, సామ్ కరన్ 1 వికెట్ పడగొట్టారు. ఐపీఎల్లో నేడు రాజస్థాన్, ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30 జైపూర్ వేదికగా ఇరు జట్లు తలబడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్కు బ్రేకులు వేయాలని ముంబై సన్నాహాలు చేస్తుంది.